నమస్కారం. మీరు చూస్తుంది పూజ టీవీ. నేను సహస్ర. ఇక ఈరోజు మనం అక్టోబర్ మాసంలో రాశి ఫలితాలు, ముఖ్యంగా ద్వాదశ రాశుల వారికి ఎలా ఉంది అవన్నీ కూడా తెలుసుకుందాం. మరి వీళ్ళకి ఏ విధంగా కలిసి వస్తుంది, అక్టోబర్ మాసం ప్రత్యేకమైన మాసం కాబట్టి మరి వీళ్ళకి కలిసి వస్తుందా, కలిసి రావట్లేదా, ఈ అంశాలన్నీ తెలియజేయడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ ఏజీఎస్ శాస్త్రి గారు. గురువు గారిని అడిగి ఆ విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. గురుగారు, మరి అక్టోబర్ మాసం అనేది తులారాశి వారికి ఏ విధంగా కలిసి వస్తుంది? వాళ్ళకి ఏమైనా నష్టం కలిగించే ఏమైనా ఉన్నాయంటారా? శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతి నమ. శ్రీ మహాసరస్వతి నమ. ఓం శ్రీమాత్రే నమ. ముఖ్యంగా తులారాశి వారికి అక్టోబర్ మాసంలో ఏ విధంగా ఉండబోతుంది? చిత్తా నక్షత్రం 3-4 పాదాలు, స్వాతి నక్షత్రం 4 పాదాలు, విశాఖ నక్షత్రం 1-2-3 పాదాలు తులారాశి. ఈ తులారాశికి జన్మస్థలంలో కుజుడు, బుధుడు, రవి 17వ తారీఖు సంచారం చేస్తున్నాడు. రవి నీచస్థితిలో ఉంటున్నాడు. ఆరోగ్యరీత్యా కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. కొంత అతిగా భోజనం చేయటం, లేదా వేళ తప్పిన భోజనంగా ఉండడం, గ్యాస్ ట్రబుల్స్ రావటం, లేదైనా యాసిడిటీ కానీ, బీపీ కానీ, ఇటువంటి ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అది కొద్దిగా జాగ్రత్తగా చూసుకోవటం మంచిది. ఎందుకంటే జన్మంలో కుజ, బుధ, రవి. కుజుడు రోగకారకుడు, బుధుడు అతిగా భోజనం చేయటం, అతిగా మాట్లాడటం, ఏదైనా ఒక పని మొదలు పెడితే తదేకంగా అది వాళ్ళు స్పెల్ చేస్తుండటం వల్ల ఏమవుతుందనంటే, అంటే తినడంలో కానీ దేనిలో అయినా కానీ, లగ్నంలో జన్మంలో బుధుడు ఉండటం వల్ల అటువంటి ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది. తర్వాత రవి కూడా వీళ్ళకి నీచస్థితిలో ఉంటున్నాడు. ఇటువంటి నీచస్థితిలో రవి ఉన్నా కూడా వీరికి అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. తర్వాత మళ్ళీ వీరికి ఈ యొక్క రాహు 6లో ఉంటున్నాడు. రాహు పంచమంలో ఉన్నాడు. స్త్రీ మూలకంగా కానీ సంతాన మూలకంగా ధనం కొద్దిగా నష్టపోవటం. రాహు పంచమంలో ఉండటం వల్ల కొందరు కొత్త వాళ్ళు పరిచయం కావటం, తద్వారా కొన్ని వీరి విషయ పరిజ్ఞానం ఎన్నుకోవటం, అంతే పరులకి కొంతవరకు ఉపకరించడం ఇలాంటివి జరిగే అవకాశం ఉంటుంది. తర్వాత ఈ యొక్క శని వీరికి మళ్ళీ వక్రగమనంలో ఉన్నారు. ఇక్కడ నూతనమైన కార్యక్రమాలు, దీర్ఘ సమస్యకు పరిష్కారం, కొన్ని సమస్యల పరిష్కారం అయ్యే అవకాశం ఉంటాయి. అలానే ఈ గురువు వీళ్ళకి 9 నుంచి 10లోకి వస్తున్నాడు. వృత్తిరీత్యా లాభాలు ఉంటాయి. కొన్ని కష్టతరంగా పోటీతత్వం ఉన్నా కానీ గెలుస్తారు. తర్వాత ఈ యొక్క కేతు 11లో ఉన్నారు కాబట్టి జ్ఞానవంతము, మంత్ర విద్య అలాంటిలో కూడా మంచి సాధనా క్రమం బాగుంటుంది. 12లో వీళ్ళకి శుక్రుడు ఉంటున్నాడు నీచస్థితిలో. కానీ శుక్రుడు 12లో ఉండటం వల్ల కొంతవరకు స్త్రీ వల్ల ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటాయి 12లో శుక్రుడు ఉన్నంత కాలం. అట్లే రవి కూడా ఉన్నాడు. స్త్రీ శాపాలు కావచ్చు, స్త్రీకి సంబంధించిన విషయాల్లో కొన్ని జాగ్రత్తగా ఉండడం మంచిది. మిగతా అన్ని విషయాలు కూడా వీళ్ళకి బాగానే ఉంటుంది. తులారాశి వారికి ముఖ్యంగా జన్మస్థలంలో బుధుడు మంచి ఫలితాలు ఇచ్చినా కుజుడు మంచి ఫలితాలు ఇవ్వడు. కాబట్టి కొద్దిగా ఇబ్బంది కలిగేది ఏంటంటే అనారోగ్య సమస్య. రోగం రాకుండా ఉండాలి, రాకుండా ఉండే ప్రయత్నం చేయండి. ఆరోగ్యాన్ని బాగా చూసుకోండి. మిగతా విషయాన్ని పక్కన పెట్టండి. ధనపరంగా కావచ్చు, కుటుంబ పరంగా కావచ్చు, ఆరోగ్యాన్ని బాగా చూసుకోండి. మిగతా ధనం, మిగతా అన్ని విషయాలు అంతా అవే వస్తాయి, కానీ ఆరోగ్యాన్ని మాత్రం ఇబ్బందికరంగా పెట్టుకోకుండా ఉండడం మంచిది. మిగతా అన్ని విషయాలు బాగానే ఉంటాయి. మరి వీళ్ళు ఎవరికి పూజ చేస్తే బాగుంటుంది అంటారు? ఆదిత్య హృదయ పారాయణ చేసుకోవటం, సుబ్రహ్మణ్య స్వామి క్షేత్ర దర్శనం, సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయటం, అట్లానే లక్ష్మీనారాయణలు కానీ వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. అర్చనా కార్యక్రమాలు, తులసిమాల సమర్పించడం చేస్తే కనుక మంచి ఫలితాలు వస్తాయి. ఓకే గురుగారు.